పాడమ్మా. జీవితంబు ఘోర కష్ట నష్టముల్ ఆవరించి నిన్ను దుఃఖపరిచినా దేవుడిచ్చినట్టే ఏవులెంచుమో నీవాశ్చర్యమొందెదవు వానికై ఇంచుము లేకించు మీవులన్ ఇంచి చూడు వేసు దీవెనల్ ఇంచు మెంచు మెచ్చు మీవులన్ వింతనొందెదవు నీవు వానికై చింతమాన సంపు నీకు కలిగినన్ మంతాశే భారంపు గల్గనీదేదన్ సంతసంపు తోడనెంచు మీవులన్ వింతనొందెదవు నీవు వానికై ఇంచుము లేకించు మీవులన్ ఎంచి చూడు యేసు దీవెన ఇంచు మెంచు మెచ్చు మీవుల వింతనొందెదవు నీవు వానికై ఆకాశంబు జంతు నాస్తి చూడగా వాసిగా శ్రీ యేసుని కొసగిన బాసురంబు భాగ్యములు దల్పువా యేసు భాగ్యమే కదా సదాయుండు ఇంచుము లేకించు మీవులన్ ఎంచి చూడు యేసు దీవెనల్ ఇంచు మెంచు మెచ్చు మీవులన్ వింతనొందెదవు నీవు వానికై జీవితాది ఎందు ధైర్యముందుమో దేవుడుండు నెల్లవారికి తోడుగా జీవయాత్ర ఎందు సౌఖ్యమీయగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు ఇంచుము లేకించు మీవులన్ ఇంచి చూడు యేసు దీవెన ఇంచు మెచ్చు మెచ్చు మీవులన్ వింతనొందెదవు నీవు వానికై. మరి ఎంతసేపు బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు ఎంతో హల్లెలూయా ఆనందంగా జంప్ చేస్తాము. ఏదైనా ఒక కష్టం వస్తానే ఏం చేసావు యేసయ్యా, నాకేం చేసావు యేసయ్యా నువ్వు అని ఇంకే ఎంతో మన తండ్రి కనుక తండ్రిని మనం అడుగుతూనే ఉంటాం కదా. అప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అన్నప్పుడు ఈ పాట మనల్ని ఓదారుస్తుంది. ఎంతసేపు నువ్వు నీ కష్టాలు నీ ఈరోజు జరిగిన ఈ ప్రజెంట్ ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్నావు. నిన్ను నేను ఎంత ఆశీర్వదించినాను, ముందంతా ఎంత ఆశీర్వదించినా అవి గుర్తు తెచ్చుకో. అప్పుడు యేసయ్య అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని హెచ్చరించడానికే ఈ జీవితం ఘోర కష్ట నష్టములే. ఎవరికి సమస్య లేని ఇల్లు లేదు, సమస్య లేని జీవితాలే లేవు. ఎక్కడ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అది అపవాది చేసే పనులే. మనం నలుగురు సంతోషంగా ఉన్నాం. మన కుటుంబంలో భార్య భర్త కొడుకు కూతురు ఉన్నా కూడా ఎవరో ఒకరి ద్వారా మనకు కష్టాన్ని ఈ అపవాది కలగజేస్తూనే ఉంటాడు ఇళ్ళల్లో. అవునా కాదు? ఆ సమస్యలన్నీ వచ్చేటప్పుడు కూడా పాటలు పాడుకొని యేసయ్యను మరి ఆయన స్తుతిస్తూ ఉండే ఈ జీవితము ఇంత ఘోర కష్ట నష్టాలు నాకు వద్దు ప్రభువా అన్నప్పుడు నేను ముందంతా నేను ఎంత ఆశీర్వదించినాను, నీ కుటుంబాన్ని నేను ఎంత పైకి తీసుకొని వచ్చాను అవి గుర్తు తెచ్చుకో. నీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళను గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనము నిజంగానే వెనకడుగు వేయం. చక్కగా అవును ప్రభువా అని టేక్ ఏ డీప్ బ్రీత్ అనుకో అంతే. ఎప్పుడు కూడా మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ఇచ్చిన ఊపిరి నేను చేసే పని అదే. చక్కగా టేక్ డీప్ బ్రీత్ అంతే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏం వర్క్ చేయాలా, ఏ పని చేయాలా, మనల్ని మనము మోటివేట్ చేసుకొని వెళ్ళిపోవాలా. అక్కడ కష్టం వచ్చింది, ఆ దుఃఖం వచ్చింది అని అక్కడికి ఉండకపోతే 1-2 రోజులు ఓదారుస్తారు ఎవరన్నా మనల్ని. తర్వాత ఎవరు మన వైపు చూసే దిక్కు కూడా ఉండరు. కాబట్టి మనల్ని మనము యేసయ్య నామంలో ఈ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కౌంట్ చేసుకోండి. ఎంత చక్కటి పాట కదండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ 1 by 1 అది ఇంగ్లీష్లో తిరిగి పాడుకుంటాము. మరి ఎంచుము లెక్కించుము ఈవులను ఎంచి చూడు యేసు దీవెనలను ఎంచు మెంచు మీవులను వింతనొందెదవు వాటికై. ఎన్ని చేసావు ప్రభా, నిజంగా ఇంత చేసి ఈ రోజుకి ఊపిరిలో ఉంచినామంటే ఇక అది చాలా దమ్మ మనకు. ఎంత ఇంకా రేపు ఆలోచించి ఇంకా ఏది నువ్వు మేలు కొరకు నువ్వు పరిగెడతావు. మరి దాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. మరి ధైర్యము, మరి కష్టము నష్టాలను ఎదుర్కోవాలా. యేసయ్య కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నాకే అని అడగాల. అంతే కదా. కష్టం వచ్చి
పోతే మళ్ళీ తీర్చుకుంటాము, మళ్ళీ వాటిని చేర్చుకుంటాము. కనుక ఆ కష్ట నష్టాలకు దిగులు పడద్దు. నువ్వు బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. వెరీ గుడ్ సాంగ్, చాలా బాగుంటుంది.